హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ చిన్న చిన్న మొక్కలు ఫ్రెండ్స్ చేసినప్పుడు ఈ మట్టిలో ఉన్న చీమలు, పురుగులు చిన్న చిన్నవి తినాలి అని చూస్తాయి. అట్లా కొద్దిగా పెద్దగా అయ్యాక పక్షులు తినాలని చూస్తాయి. ఇంత పెద్దగా అయ్యాక ఇంకా పెద్ద పెద్ద జంతువులు, గేదెలు, ఆవులు ఇవి తినాలని చూస్తాయి. నేను కొత్తిమీరని చక్కగా మెంతికూర, కొత్తిమీర, ఇది పుదీనా వేరే దాంట్లో ఉంది పెద్దది, ఇదేం పచ్చిమిర్చి, ఇది ఎర్ర తోటకూర. రోజుకు ఒక బకెట్లో దించేస్తూ ఉంటా ఫ్రెండ్స్. ఇది ఇటు నుంచి తీసేసరికి ఇటు నుంచి అవుతుంటుంది. ఇందాక నేనేం చెప్పాను, ఇంత అయ్యేసరికి గేదెలు అవి తింటాయి అన్నాను కదా. అవే ఇంత పెద్దగా అయిన తర్వాత వాటి నీడకి మనుషులు, జంతువులు వచ్చి ఉంటాయి. అంటే దీన్ని బట్టి ఏం అర్థం కావాలంటే ఫ్రెండ్స్, మనకి ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని మాటలు వచ్చినా అవన్నీ పడుకుంటూ మనం చేరవలసిన గమ్యానికి చేరితే ఈ మాటలు అన్న వాళ్ళందరూ తిరిగి మన దగ్గరికే వస్తారు హెల్ప్ గురించి. ఇంత పెద్ద చెట్లు అయ్యాక చక్కగా మనకు నీడని ఇస్తాయి, కాయలు ఇస్తాయి, పువ్వులు ఇస్తాయి. అవి తిని మనం బ్రతుకుతుంటాం. అట్లాగే ఫ్రెండ్స్, కొంతమంది మనుషుల్ని ఎంత కృంగదీయాలన్నా, ఎంత అవమానానికి గురి చేయాలన్నా, నాశనం చేయాలన్నా కొంతమంది కాకుండా, అవన్నీ పట్టించుకోకుండా, అవన్నీ ఎదుర్కొని పైకి వస్తే వాళ్ళే రేపొద్దున అందరికీ అవసరం అవుతారు ఫ్రెండ్స్. ఇది కొంతమంది గ్రహించలేరు, చెప్పినా అర్థం కాదు. ప్రతి ఒక్క మనిషి లైఫ్లో అవమానాలు, మోసాలు, దగాలు జరుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్. మనమే వాటిని అన్నిటిని ఎదుర్కొని పట్టు విడవకుండా మనం సాధించాలన్నది సాధించుకుంటా వస్తే ఎవ్వరు ఏం చేయలేరు ఫ్రెండ్స్. నేను అది చెప్పాలనుకున్నాను. చిన్న చిన్న వాటికి టెన్షన్ అయిపోయి, చిన్న చిన్న వాటికి ఇదైతే ఇంత పెద్ద పెద్ద చెట్లు కావు కదా. మనం కూడా అంతే, ఈ చిన్న చిన్న వాటిని పట్టించుకుంటా ఉంటే ఇంతోళ్ళం. కొంతమంది లైఫ్ అయితే చాలా జ్ఞానోదయం చేసిద్ది, చాలా జ్ఞానం ఇచ్చిద్ది. ఆ జ్ఞానులు అర్థం చేసుకోరు, ఎప్పటికీ మారలేరు. ఇది నిజం ఫ్రెండ్స్. ఎన్ని టెన్షన్లు ఉన్నా, ఎన్ని ప్రాబ్లంలు ఉన్నా అవన్నీ సర్దుకొని భరించి ఇదైతేనే మనం రేపొద్దున సచ్చిన మోక్షానికి చేరతాం ఫ్రెండ్స్.